హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు మంచిగా ఉన్నారా అండి? మేము మంచిగా ఉన్నాం. ఇది ఏం లేదండి, రొటీన్ లాగా అంతే. మార్నింగ్ నుండి ఒక 10 o'clock వరకు కొన్ని క్లిప్స్ షూట్ చేసినా అన్నీ షూట్ చేయలేదు. ఆ క్లిప్స్ చూస్తూ మన లైఫ్లో కొన్ని ఇంపార్టెంట్ అయినాయండి మాటలు మాట్లాడుకుందాం. మీరు ఖచ్చితంగా రిలేటెడ్ అవుతారు. మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సూర్యుడు రాకున్న నుండి వర్క్ స్టార్ట్ చేస్తే ఆ చంద్రుడు వచ్చిన తర్వాత కూడా మన పనులు క్లోజ్ కావు. ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి పనులు. ఇన్ని పనులు చేసినా అవి పనుల కింద లెక్క కడతారు అండి. అవేం పనుల కింద లెక్క కడతారు. కనీసం మన బాడీ అన్నా సరే మనం చేసిన శారీరక శ్రమకి ఎక్సర్సైజ్ కింద లెక్క కడుతుందా? కట్టది. కంటిన్యూగా ఒక అర్ధగంట దాన్ని ఎక్సర్సైజ్ చేస్తేనే ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుంది. ఇన్ని పనులు చేసినా కానీ అది ఎక్సర్సైజ్ కిందకి కూడా వనికిరాదు. కనీసం ఎక్సర్సైజ్ కూడా వనికిరాని ఈ పనులన్నింటినీ అసలు మనం ఎందుకు చేస్తామండి? ఆలోచించండి ఎప్పుడన్నా. ఏముందండి, చిన్నప్పటి నుండి చూస్తున్నాం. మన అమ్మ వాళ్ళు చేసిరు, అమ్మమ్మ వాళ్ళు చేసిరు. అందరూ ఆడవాళ్ళు అన్నాక పొద్దున్న లేవాలి, పని చేయాలి, అంతే కదండి. అంతకు మించి ఏముంటుంది అనుకొని చేస్తున్నారా? లేదంటే నేను చెప్పనా అండి? ఎందుకంటే ఇది నేను, నాది, నా ఫ్యామిలీ అని అనుకున్నప్పుడు మాత్రమే మనం చేయగలుగుతామండి. ఇంత పొద్దున్న నుండి సాయంత్రం వరకు అలుపు లేకుండా, అలసట లేకుండా ఎన్ని వర్క్ చేస్తామండి అసలు. ఈ పనులన్నిటికీ మనకు లెక్క కట్టి డబ్బులు ఇవ్వకపోవచ్చు, శాలలు కప్పి సన్మానాలు చేయకపోయినా సరే కానీ మనం చేస్తాం. ఎందుకంటే ఆ ఇంటి మొత్తానికి మనమే కదా మకుటం లేని మహారాణిలా చక్రం తిప్పుకుంటూ అన్నీ చేసేది, అన్నీ చూసేది. మనం చిన్న ఉన్నప్పుడు కథలో చదువుకున్న రాజకుమార్ లెక్కనా అండి. అదేనండి, డాడ్ లిటిల్ ప్రిన్సెస్ లాగా గారాబంగా, ప్రేమగా, మర్యాదగా, హాయిగా ఉన్న వాళ్ళం. పెళ్ళైన తర్వాత ప్రేమతో, తెలివితో, అన్నిటికీ మించి బాగా ఓపికతో మహారాణిలాగా అటు మన పుట్టింటి, ఇటు అత్తింటి గౌరవ మర్యాదలని, పరువు ప్రతిష్టలనే ఒక కిరీటం లెక్క భావించి నెత్తిన మోస్తూ ఉంటాం. ఎన్ని చేసినా మన అనుకునే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, మనని చులకన చేసినా మనం ఇవన్నీ చెయ్యమండి. బయటి వాళ్ళు మనకున్న డబ్బును చూసో, లేకపోతే మనం చదువుకున్న చదువును చూసో, లేదంటే మనం చేసే పని అంటే మన జాబ్ పర్పస్ ఏదో చూసి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారండి. కానీ చదువు, డబ్బు, జాబు ఇవన్నీ లేకపోతే రెస్పెక్ట్ రాదా అండి? ఖచ్చితంగా వస్తుంది. పుట్టిన ప్రతి మనిషికి రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటారా? ఎవరు వట్టిగానే భూమి మీదకి రాలేరండి. 9 నెలలు అమ్మ కడుపులో మోసి ఎన్నో గంటలు ఆ లేబర్ పెయిన్స్ భరించి బిడ్డకు జన్మనిస్తుంది. అప్పుడు ఆ బిడ్డ ఆ తల్లికి అపురూపమే కదండి. అప్పుడు పుట్టిన బిడ్డకు తల్లిదండ్రుల నుండి వచ్చిన, అలా వంశం నుండి అంటే అలా తాత ముత్తాతల నుండి వచ్చినా కానీ గౌరవం, తన టాలెంట్ అంటే తన చదువు, జాబు, తన వ్యక్తిత్వం, దానివల్ల వచ్చిన అది చివరి వరకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఎదుటి వాళ్ళకు మనం ఎలా కనిపిస్తున్నాం, మనల్ని మనము ఎలా రిప్రజెంటేషన్ చేసుకుంటున్నాం అనే దాని మీదనే మన సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ, మన గౌరవం కానీ డిపెండ్ అయి ఉంటాయండి. మనకి మనం విలువనిచ్చుకొని ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళినప్పుడే ఎదుటి వాళ్ళ నుండి మనకు రెస్పెక్ట్ అనేది లభిస్తుందండి. మనల్ని మనం గౌరవించుకోకపోతే ఎదుటి వాళ్ళు మనల్ని అస్సలు గౌరవించలేరు. మన వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ. కనీసం జోక్గా అయినా సరే మనల్ని చులకన చేసినా, మనల్ని తక్కువ చేసినా అసలు మనం యాక్సెప్ట్ చేయొద్దండి. ఒక్కసారి యాక్సెప్ట్ చేసినామా అది వాళ్ళకు మన చేతగానితనంగా పోర్ట్రేట్ అవుతాయండి. అస్సలకే యాక్సెప్ట్ చేయొద్దు. అలాగే మన రెస్పెక్ట్ తగ్గించే పనులు కూడా చేయొద్దండి. మనకేదో మనతోటి కాని పని చేస్తామని అనవసరమైన హామీలు ఇచ్చేసి తర్వాత చేయక వాళ్ళ దగ్గర మన నమ్మకాన్ని పోగొట్టుకొని అనవసరంగా మనం అగౌరవపాలు కావాల్సి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే అనవసరంగా అసలు ఏ విషయం గురించి మాట్లాడదండి. మనకి ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. అనవసరంగా ఎదుటి వాళ్ళ ముంగట అవసరం ఉన్నాయి, అవసరం లేని అన్నీ మాట్లాడద్దు. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే సొంత డబ్బా అస్సలు కొట్టుకోవద్దు. ఈ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే కూడా మన రెస్పెక్ట్ పోతుంది. మన పని ఏదో మనం చేసుకుంటే ఎదుటి వాళ్ళకి హాని కలిగించకుండా ఈ సమాజానికి చేతనైతే మంచి చేసి, లేదంటే సైలెంట్గా ఉండి మన లైఫ్ ఏదో మనం లీడ్ చేసుకోవాలి, అంతేనండి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అండి, అసలు నిజమైన రెస్పెక్ట్ మనకి ఎప్పుడు వస్తుందంటే
కంపల్సరీ ప్రతి మనిషికి ఆశలు, ఆశయాలు, గోల్స్ కంపల్సరీ ఉండాలండి. అవి అచీవ్ చేయాలనే క్రమంలో మనల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, మెరుగుపరుచుకుంటూ మన కళల వైపు సాగుతాం కాబట్టి కంపల్సరీ మన కొత్త విషయాలు నేర్చుకుంటాం. ఎదుటి వాళ్ళ కొత్త విషయాలను తెలియజేసేటట్టు చేస్తాం. మనం అనుకున్న గోల్ని రీచ్ అవుతాం. దానివల్ల మనకి సమాజంలో రెస్పెక్ట్ కంపల్సరీ దొరుకుతాయండి. చిన్నదో పెద్దదో ఏదో ఒక గోల్ కంపల్సరీ పెట్టుకోండి. ఆల్రెడీ 2025 ఎండ్ అయిపోతుంది. 2026 ఎంటర్ అవబోతున్నాం. కొత్త సంవత్సరం, కొత్త కళలతో, కొత్త ఆశయాలతో ముందుకెళ్దామండి. ఈ ప్రపంచంలో నాలెడ్జ్ అనేది ఇన్ఫినిటీ అండి, అనంతమైనది. అందులో నుంచి ఎంతో కొంత రోజు కొంచెం నేర్చుకుంటూ ముందుకెళ్ళడమే కదండి జీవితం అంటే. ఏదన్నా చేయాలనే తపన ముందు పెళ్ళి కానీ, వయసు కానీ, పిల్లలు కానీ ఇవన్నీ ఏమి అడ్డంకులు కాదండి. నిజంగా మనం చేయాలనుకుంటే ఎంత ఏజ్ వచ్చినా కానీ, ఏ వయసులో అన్నా కానీ, ఏ పని అన్నా కానీ చేయగలమండి. నేను ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ మధ్య కొత్త సినిమా గర్ల్ ఫ్రెండ్ సినిమా వచ్చింది కదండి. ఆ సినిమాలో చెప్పిన విషయమే అంటే, ఒక వ్యక్తిని ఆరాధించడం వల్ల మన వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు అనేదే అండి ఆ సినిమా మెయిన్ ఇంటెన్షన్. అట్లనే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రేమలో ఉన్న లవ్ బర్డ్స్ అయినా, పెళ్ళి చేసుకునే భార్యాభర్తలైనా, ఆడైనా మొగైనా, ఎదుటి వాళ్ళ మీద అతి ప్రేమతో మిమ్మల్ని మీరు మర్చిపోయే అవసరం లేదండి. ఆహ్వానం సినిమా అనుకుంటా అండి. శ్రీకాంత్ గారు, రమకృష్ణ గారు ఉంటారు ఆ సినిమాలో. అందులో ఒక సాంగ్ ఉంటుంది, తనవు మనసు ప్రాణం నీవైన రోజున నాదంటూ వేరేది మిగిలి లేదు కానని. మనసు ఒకటే, భార్యాభర్తలైనా ప్రేమ జంటలైనా మనసు ఒకటే ఉంటాయి కావచ్చు అని తనువులు మాత్రం కంపల్సరీ రెండు వేరువేరుగానే ఉంటాయి. ఏ శరీరము ఆ శరీరం దాని ఊపిరి తీసుకుంటూ ఉంటుంది. అట్లనే ఆ ఊపిరి లెక్కనండి మన ఆశయాలు, మన కోరికలు ఏదైనా సరే మన వేరే కదండి. రోజులో 16 గంటలు అంటే 8 గంటలు నిద్రపోయినా సరే, ఒక 16 గంటలు ఎంత ప్రొడక్టివ్గా రోజు మొత్తం వర్క్ చేసినా కనీసం అందులో ఒక 10 నిమిషాలన్నా మన కోసం మనం కేటాయించుకోకపోతే వేస్టేనండి. సెల్ఫ్ రెస్పెక్ట్తో పాటు సెల్ఫ్ కేర్ కూడా చాలా అవసరం అండి. ఎప్పుడూ ఫ్యామిలీ గురించి కాకుండా మీ గురించి మీరు కూడా ఆలోచించుకోవాలండి. ఈ వీడియోలో సగం గోల్స్, ఆశయాలు అని భయపడకండి. ఆశయాలు అంటే, గోల్స్ అంటే ఏముంటాయండి, పెద్ద ఐఏఎస్లు, ఐపీఎస్లు అయిపోవాలని ఏం నేను చెప్పట్లేదు. ప్రతి ఒక్కళ్ళం చిన్నప్పుడు క్లాస్ రూమ్లోనూ ఫ్రెండ్స్తోటో లేదంటే ఎక్కడైనా బయట కానీ ఏదో ఒకసారి ఏదో ఒకటి పెద్ద అయిన తర్వాత అని చెప్పుంటాం. అందులో ఏదన్నా ఇప్పుడు చేయడానికి వీలైతే చేయగలిగితే కంపల్సరీ చేయాలండి. అందరి జీవితాలు ఒకేలా స్టార్ట్ అయ్యి ఒకేలా క్లోజ్ కావండి. కొంతమందికి పెళ్ళి తర్వాత పెళ్ళికి ముందు వాళ్ళు అనుకున్న లైఫ్ అంతా పోయి ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు పాసిబుల్గా ఒప్పుకోగలిగితే మీ పనులు మీరు ఏదైనా మీ చిన్న గోల్స్ ఉంటే కంపల్సరీ రీచ్ కండి. వాళ్ళ హెల్ప్ తీసుకొని. ప్రపంచం చాలా ముందుకెళ్తుందండి. అరచేతిలోనే అందరికీ ప్రపంచం ఉన్నది. ఈ ఒక్క సెల్ ఫోన్ చాలు నాలెడ్జ్ మనం గెయిన్ చేయడానికన్నా, నాలెడ్జ్ షేర్ చేయడానికన్నా. సో మీ ఆలోచనలకి పదును పెట్టండి. ఒక మంచి ఆలోచనలతో ముందుకెళ్ళండి లైఫ్లో. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయండి. ఆల్రెడీ ఇప్పుడు 2025 క్లోజ్ అయిపోతుంది. 2026లో స్టార్ట్ అవుతుంది. ఎట్లీస్ట్ ఈ 2026 అన్న మంచి గోల్స్తో ముందుకెళ్ళాలని కోరుకోండి. వీలైతే మీ ఫ్యామిలీ వాళ్ళని ఒప్పించుకొని మంచిగా మీ పాత గోల్స్ ఏదన్నా ఉంటే దాన్ని రీచ్ అయ్యి మంచి ఆత్మస్థైర్యంతో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు కాపాడుకుంటూ ఈ సమాజం నుండి మంచి రెస్పెక్ట్, గుర్తింపు పొందండి. మనకు కంపల్సరీ డైలీ రొటీన్ ఉండొచ్చు కానీ మన లైఫే రొటీన్ కావద్దండి. రోజువారీ మన దినచర్యలో మంచి ఆరోగ్యకరమైన అలవాట్లను ఏర్పరచుకుంటూ మంచిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. ఓకే అండి, వీడియో లాస్ట్ అయిపోతుంది. ఇక అందరూ మంచిగా ఉండాలా, ఆ మంచి మనం కూడా చేయాలా, ఇది నా ఫస్ట్ వీడియోలో చెప్పినానండి. ఇదే నా మోటో అని. నిజంగా నా మోటో అదేనండి. మీరు ఇంకా ముందు మంచి వీడియోస్ చూస్తారండి. మంచి ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఉంటుంది నా వీడియోస్లల్లో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్ కానీ షేర్ చేయండి. ఓకేనండి, బాయ్.
ఉంటాను. లాస్ట్గా ఇంకొక విషయం అండి, రెస్పెక్ట్ తీసుకోవడమే కాదు, మనిషికి విలువ ఇచ్చి కంపల్సరీ మనం ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలండి.